హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను లెహెంగాస్ కలెక్షన్ అయితే చూపిస్తాను. నేను ఈ మధ్య కుట్టిన లెహెంగాస్ అన్నీ ఫస్ట్ 3 సిస్టర్స్కి సేమ్ కలర్లో లెహెంగాస్ కుట్టాను. ఇది పెద్దమ్మాయికి ఇది ఒక శారీ మొత్తం లెహెంగా స్టిచ్ చేశాను. ప్లస్ మగ్గం వర్క్ బ్లౌజ్, చున్నీకి టిష్యూ క్లాత్ తీసుకుంటే చున్నీకి లేస్ వేశాను. మగ్గం వర్క్ వాళ్ళు ఇలా చేయించుకొని పంపించారు. బ్లౌజ్ స్టిచ్ చేశాను. నెక్స్ట్ అమ్మాయి ఇది ఒక శారీ తీసుకొని నెక్స్ట్ ఇద్దరు అమ్మాయిలకి ఒక్క దాంట్లోనే 2 లెహెంగాస్ కుట్టమన్నారు. బట్ శారీ కొంచెం తక్కువ రావడం వల్ల వాళ్ళకి ఫ్లేర్ తక్కువే వచ్చేసింది. ఇంకా వాటికి వీళ్ళు మగ్గం వర్క్ అయితే చేయించుకున్నారు. ఇలా రెండో అమ్మాయికి ఇలా వర్క్ అయితే వేయించారు. వెనకాల ఇలా ట్రయాంగిల్ షేప్లో వర్క్ చేయించారు. వర్క్స్ అయితే చాలా బాగున్నాయండి. నా ఫీలింగ్ అంటే కొంచెం ఫ్లేరే తక్కువైందని నేనే చాలా ఫీల్ అయ్యాను శారీ తక్కువ రావడం వల్ల. శారీ 4.5 రావాల్సింది 380 వచ్చింది పళ్ళును కట్టు చింగు తీసేయంగానే. సో ఇద్దరికి లెహెంగాస్ అవ్వడం చాలా కష్టమైంది. వాళ్ళు పర్లేదు ఆల్రెడీ వర్క్ చేయించాం కాబట్టి కంపల్సరీ లెహెంగాస్ ఎంత వస్తే అంతే కుట్టమంటే ఇంకా సరే అని ఈ పెద్దమ్మాయికి 2 మీటర్స్లో, మిగిలిన చిన్న అమ్మాయికి 1.80 సెంటీమీటర్స్లో అయితే కుట్టాను. అందరికీ చున్నీ సేమ్ ప్లెయిన్ టిష్యూ తీసుకొని చున్నీకి లేస్ వేశాను. ఇది రెండో అమ్మాయికి ఇంకో శారీ, పట్టు శారీ అండి. ఈ పట్టు శారీ కూడా చాలా బాగుంది అసలు. ఇది ఒక లెహెంగా శారీ మొత్తం ఒక లెహెంగా కుట్టేశాను. దానికి బ్లౌజ్ వేరే పితాయి వర్క్ బ్లౌజ్ తీసుకున్నారు. దానికి కట్టుజింగుకి వచ్చిన ప్లెయిన్ స్లీవ్స్ కుట్టాను పఫ్ హ్యాండ్స్ పెట్టి. ఇది కూడా చాలా లుక్ అయితే ఉందండి. వీటికి వాళ్ళు రెడ్ కలర్ చున్నీ తీసుకున్నారు. ఇంకా చిన్న అమ్మాయికి ఒకటి ఇది 3 మీటర్స్లో పైతాని క్లాత్ తీసుకొని పంపించారు. 3 మీటర్స్కి లంగా కుట్టాను. పైన 1/2 మీటర్ బార్డర్ ఒకటి తీసుకున్నారు. 1/2 మీటర్ బార్డర్లోనే ఈ బ్లౌజ్ అయింది. అది ఎంత లెంత్ వస్తే అంత కుట్టాను. కొంచెం షార్ట్ అనిపించి కింద బీడ్స్ స్టిచ్ చేశాను. ఇది కూడా చాలా బాగుంది లుక్. నెక్స్ట్ చిన్న అమ్మాయిది ఆ శారీలోనే మిగిలింది. ఇది 1.8 సెంటీమీటర్స్లో కుట్టాను. వాళ్ళు దుపట్టాకి లేస్ వేయంగా మిగిలితే కింద స్కర్ట్కి వేయమన్నారు. సో కింద స్కర్ట్కి కూడా లేస్ వేశాను. వీళ్ళు బ్లౌజ్ ఆల్ ఓవర్ వర్క్ మగ్గం వర్క్ చేయించారు. ఇలా వర్క్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా. ఈ చిన్న అమ్మాయికి కూడా దుపట్టా సేమ్ కలర్ సేమ్ లేస్. ఇలా వీళ్ళ 3 సిస్టర్స్కి అయితే సేమ్ ప్యాటర్న్లో లెహెంగాస్ అయితే స్టిచ్ చేశాను. ఇది ఇంకో అమ్మాయికి అండి. వీళ్ళు క్యాన్ వేయమన్నారు. సో క్యాన్ వేస్తే కొంచెం ఫ్లేర్ ఎక్కువ అనిపిస్తుంది. దాంట్లోని బ్లౌజే స్టిచ్ చేయమన్నారు. అలా వెనకాల జస్ట్ పాట్ షేప్ ఇచ్చేసి పఫ్ హ్యాండ్స్ చిన్న పఫ్ ఇచ్చి స్టిచ్ చేశాను.